అక్రమాస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బాధితులు బయటకొస్తున్నారు. ఉప్పలపాడుగూడ సర్వే నంబర్ 446లో కోర్టు పరిధిలోని వివాదాస్పద భూములకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని సూర్యప్రకాష్ చెబుతున్నారు. 400 కోట్లు విలువైన 6.36 ఎకరాల్లో రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్కు హైరైజ్ అపార్ట్మెంట్స్కు అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ అరెస్ట్ కావడంతో ఆయనకు సంబంధించిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మనతో పాటు ప్రస్తుతం పుప్పలగూడలో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ పైన కేసు ఉన్నప్పటికీ కూడా అక్రమంగా రూల్స్కు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చేశాడని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం. బాధితుడు ఉన్నారు, అసలు ఏం జరిగింది, ఆయన వల్ల ఈయనకి ఎలాంటి నష్టం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం బాలకృష్ణకి మీరుకి ల్యాండ్కి డిస్ప్యూట్ ఏంటిది, అసలు మీరు ఆయన పైన ఏం చెప్పదలుచుకున్నారు? మాకు పొప్పల్గూడ సర్వే నెంబర్ 447లో 6 ఎకరాల 36 గుంటలు ఉందండి. మాకు కోర్ట్ డిగ్రీ ఉంది దాని మీద, అండ్ అది ఎగ్జిక్యూషన్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేసి బిల్డర్, అది జాయింట్ వెంచర్. రఘురామ్ కన్స్ట్రక్షన్స్, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కలిసి రఘురామ్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనేసి వీళ్ళు పర్మిషన్స్ అప్లై చేశారు హెచ్ఎండిఏలో. ఎలా చేశారు అంటే, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళు వీళ్ళని మోసం చేశారు. ఆ ల్యాండ్ వాళ్ళది అనేసి దాని మీద ఎటువంటి కేసెస్ లేవనో ఏం చెప్పారో మరి. దాని మీద ఎప్పటి నుంచో కేసెస్ ఉన్నాయి, కోర్టు కేసెస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళది కేసు కూడా, ఇంప్లీడింగ్ పిటిషన్ కూడా డిస్మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా కోర్టులో ఇది హెచ్ఎండిఏకి వెళ్ళేసి పర్మిషన్స్ అప్లై చేయడము, అప్లై చేసి హైరైజ్ పర్మిషన్స్. అది ఆ విషయం నాకు తెలియగానే ఇమీడియట్గా హెచ్ఎండిఏకి లెటర్ రాసింది. ఇట్లా పర్మిషన్స్ అప్లై చేశారు, పర్మిషన్స్ ఇవ్వకండి, ఆ ల్యాండ్ మాది, మా ఫ్యామిలీది, దీనిలో కోర్టు కేసెస్ ఉన్నాయి. అది పట్టించుకోకుండా ఆయన పర్మిషన్స్ ఇచ్చేసాడు. 10 రోజుల్లోనే పర్మిషన్స్ ఇచ్చేసాడు ఆయన. మీరు బాలకృష్ణ కలిసి మాట్లాడే ప్రయత్నం చేసిరా? అసలు మీ సమస్య వివరించడం కానీ ఏమైనా మిమ్మల్ని డబ్బులు అడగడం? నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. నేను ట్రై చేశాను. నేను ఉన్నప్పుడు ఆయన ఆఫీస్లో ఉండరు, వెళ్ళినప్పుడు కూడా అపాయింట్మెంట్ అనేది దొరకలేదు నాకు. నేను కింద అఫీషియల్స్ని కలిశాను కానీ ప్లానింగ్ ఆఫీసర్ ఇటువంటి వాళ్ళు అంటారు పైకి వెళ్ళి మాట్లాడని అంటారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయా, ఏమైనా ఎవరైనా ఉన్నారా దీని వెనకాల? ఎందుకు మీరు కంప్లైంట్ పెట్టి డిస్ప్యూట్ ఉన్నప్పటికీ కూడా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చిరని మీరు అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది? వాళ్ళు 100% దీని వెనకాల ఉన్నారండి. ఎవరున్నారు? నాకు బిల్డరే చెప్పారు ఫోన్లో, దీని వెనకాల హయ్యర్ పొలిటికల్ పీపుల్ ఉన్నారు అనేసి. ఎవరు వాళ్ళు? ఎవరు ఆ పేర్లు? నేను అది లాస్ట్ గవర్నమెంట్ అండి. అందుకని అది ఉన్న విషయం, తెలిసిన విషయమే అది. అది నేను అనేది కూడా టాప్ పొలిటికల్ పర్సనే దీని వెనకాల ఉంది. అండ్ అది చెప్పి కూడా నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. నేను హెచ్ఎండిఏలో ఉన్నప్పుడే నాకు కాల్ చేశాడండి ఆయన, డాక్టర్ సచ్చిదానందరావు. కాల్ చేసి నేను చెప్పిన దానికి మీరు సెటిల్ చేసుకోండి, లేదంటే అది కేసు నడుస్తూ ఉంటుంది, అంత లోపల 30 years నడుస్తుంది కేసు, అంత లోపల కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది, ఇంకేం ఉండదు మీకు అనే విషయం. డాక్టర్ సచ్చిదానందరావు అండి. ఆయన రఘురామ్ కన్స్ట్రక్షన్స్ ఆయనదేనండి. ఈజ్ ద ఓనర్ ఆఫ్ రఘురామ్ కన్స్ట్రక్షన్స్. ఏ పార్టీకి చెందిన ఆయన పొలిటికల్ పార్టీ కాదండి, ఆయన ఒక బిల్డర్. ఆయన యాక్చువల్గా ఇనిషియల్గా ఒక హోమియో డాక్టర్, ఒకప్పుడు ఒక హోమియో డాక్టర్. తర్వాత ఆయన కన్స్ట్రక్షన్స్లో దిగి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆయనవి హైదరాబాద్లో. సరేనండి, ఇప్పుడు ఏసీబీ అధికారులు కలుస్తారా ఫైనల్గా? ఎప్పుడు కలుస్తారు? నేను ఇంకొక 3-4 డేస్లో కలుద్దామని చూస్తున్నానండి, లెటర్ సబ్మిట్ చేద్దామని చూస్తున్నాను నేను. అయితే మణికొండలోని 6 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కేసు ఉండగానే హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న శివ బాలకృష్ణ అనుమతులు ఇచ్చేశాడు, కోర్టుకు కూడా తప్పుడు సమాచారం అందించాడని చెప్పేసి కూడా ఈయన బాధితుడు సూర్యప్రకాష్ చెప్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ల్యాండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి క్రితమే 99 కింద ముందే దాన్ని కొనుగోలు చేశాం, కానీ మళ్ళీ వాటిని వేరే వాళ్ళకి అమ్మారు. దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ కోర్టులో నడుస్తుంది.
స్టే ఆర్డర్ ఉంది. ఇవన్నీ సబ్మిట్ చేసినప్పటికీ కూడా బాలకృష్ణ ఎలాంటి చూడకుండా డాక్యుమెంట్స్కి సంబంధించి అనుమతులు ఇచ్చేశాడని చెప్పేసి ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్ దానికి సంబంధించి కడుతున్నారు. అక్కడ 2 టవర్లు దాదాపు 15 ఫ్లోర్ల వరకు కూడా కంప్లీట్ అయ్యిందని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఎవరైనా ఫ్లాట్లు కొంటే నష్టపోయేది వాళ్ళే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపైన ఏసీబీ అధికారులను కూడా కలిసి తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం అందిస్తానని చెప్పేసి కూడా బాధితుడు సూర్యప్రకాష్ చెప్తున్నాడు.